వెల్కమ్ టు హెల్త్ టాక్. క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ హెల్త్ టాక్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కరోనా వైరస్ థర్డ్ వేవ్ గురించి, అలాగే అది పిల్లల్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, వారిలో ఇమ్యూనిటీ ఎలా పెంచాలి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లాక్టేటింగ్ మదర్స్కి ఒకవేళ కరోనా వస్తే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అనేకమైన ప్రశ్నలు మన మనసులో మెదులుతున్నాయి. అయితే వాటన్నిటికీ అద్భుతమైన సమాధానాలను మనకు అందించడానికి ఈరోజు మన స్టూడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ పీడియాట్రిషియన్స్ డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మన ప్రశ్నలన్నిటికీ కావాల్సిన సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు దిస్ హెల్త్ టాక్ డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. సో కరోనా వైరస్ ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి దేశాన్ని, ప్రపంచాన్ని నెట్టేసింది. ఆల్రెడీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ చేశాము. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుంది. థర్డ్ వేవ్ని గురించి చాలా ఆందోళనలు అందరిలో బయలుదేరిపోయాయి. ఎందుకంటే న్యూస్లో అలాగే డాక్టర్స్ కూడా చాలా విషయాలు చెప్తున్నారు. సో క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఈ హెల్త్ అవేర్నెస్ టాక్ మరి మీతో చేయడానికి ఈ తలంపు దేవుడు ఇచ్చారు. సో థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ వేవ్కి, సెకండ్ వేవ్కి అండ్ దెన్ థర్డ్ వేవ్కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి కొంచెం చెప్తారండి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టాక్ అండి. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పాస్ అయిన తర్వాత మనకి మేజర్ చేంజెసే కనిపించినాయి అండి. మేజర్ డిఫరెన్సెసే మనం చూసాము. ఫస్ట్ వేవ్లో ప్రిడామినెంట్గా పెద్దవాళ్ళని, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని, వాళ్ళలో కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగరు, గుండెకి సంబంధించిన ఇబ్బందులు, ఇలాంటి వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేయడం చూసామండి. చిన్నవాళ్ళని, చిన్నపిల్లల్ని, అడాలసెంట్ అండ్ యంగ్ పీపుల్ని తక్కువగా ఎఫెక్ట్ చేయడం చూసాం. సెకండ్ వేవ్లో కాంట్రాస్టింగ్ పిక్చర్గా మధ్య వయస్కుల్ని, యంగ్ పీపుల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయడం మనం చూసామండి. అలాగే చిన్నపిల్లల్లో కూడా పర్సంటేజ్ పెరిగిందండి. ఫస్ట్ వేవ్లో జస్ట్ ఒక 10%, వరల్డ్ వైడ్ యావరేజ్ 10% పిల్లలు ఎఫెక్ట్ అయితే, సెకండ్ వేవ్లో అప్ టు 25% వరకు పిల్లలు ఎఫెక్ట్ అయ్యారండి. అదే కాకుండా ఫస్ట్ వేవ్లో చిన్న పిల్లల్లో సిమ్టమ్స్ వచ్చినప్పుడు అది మైల్డ్గానే ఉన్నదండి. జస్ట్ మైల్డ్ ఫీవరు, కొంచెం జ్వరము, మైల్డ్ సిమ్టమ్స్తోనే చాలామందికి తగ్గిపోయిందండి. కానీ సెకండ్ వేవ్లో పిల్లలకి జ్వరము, ఆ లక్షణాలు, కోవిడ్ లక్షణాలు పెద్దవాళ్ళలాగే కొంచెం ఎక్కువగా కనిపించడం మనం గమనిస్తున్నామండి. అలాగే ఫస్ట్ వేవ్లో మార్టాలిటీ అంత ఎక్కువగా లేదండి. కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం ఉన్నది, కానీ సెకండ్ వేవ్లో మార్టాలిటీ చాలా ఎక్కువగా చూసామండి. చాలామంది చనిపోయారు. పర్సంటేజ్ చాలా ఎక్కువగా పెరిగిందండి. అంటే ఏం జరుగుతుంది అంటే వైరస్ ఫాస్ట్గా మ్యూటేట్ అవుతుందండి. అది కొత్త లక్షణాలను సంతరించుకుంటూ ఇంకా వైడ్గా ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ R0 అంటారండి, ట్రాన్స్మిషన్ రేట్, అది బాగా పెరిగింది. ట్రాన్స్మిసిబిలిటీ బాగా పెరిగిందండి. ఫస్ట్ వేవ్లో మనం ఇండివిజువల్స్ మాత్రమే పాజిటివ్ అవ్వడం చూసాం. సెకండ్ వేవ్లో మనం ఫ్యామిలీస్ పాజిటివ్ అవ్వడం చూస్తున్నామండి. అంటే క్లస్టర్ ఆఫ్ పీపుల్ పాజిటివ్ అవ్వడం చూస్తున్నాము. గ్రూప్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయిన, మీటింగ్స్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు పాజిటివ్ అయిపోవడం, ఇలాంటివి మనం గమనిస్తున్నామండి. అలాగే ఫస్ట్ వేవ్లో సిమ్టమ్స్ ఒక 3 to 5 days యావరేజ్గా వచ్చి కొంచెం వ్యాధి తీవ్రంగా అవ్వడానికి 7 days 8 days అలా పట్టేదండి. ఇప్పుడు అదే సెకండ్ వేవ్లో మనం ఒక 2 రోజులు ముందుగానే లక్షణాలను చూపించడం, తీవ్రంగా మారిపోవడాన్ని చూసామండి. ఫస్ట్ వేవ్లో RT-PCR యాంటీజెన్ టెస్టులు బాగా డిటెక్ట్ చేసినాయండి. సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికి RT-PCR ఓన్లీ 60% ఆఫ్ ద కేసెస్ని డిటెక్ట్ చేయగలిగిందండి. 40% ఆఫ్ ద కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇంకొంచెం కమ్యూనిటీలో వాళ్ళు లేదనుకొని కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిపోవడము, వాళ్ళు ఇంకా సివియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావడం, ఇలా చాలా డిఫరెన్సెస్ మనం ఫస్ట్ వేవ్కి, సెకండ్ వేవ్కి చూసామండి. అదే కాకుండా థర్డ్ వేవ్, ఇప్పుడు యాంటిసిపేటెడ్ థర్డ్ వేవ్ రాబోతోంది, పిల్లల్ని ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేయబోతోంది అని మీడియా, వరల్డ్ వైడ్ న్యూస్ చెప్తుందండి. నిజమే, ఎందుకంటే ఫస్ట్ వేవ్లో పెద్దవాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. సెకండ్ వేవ్లో యంగర్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. చాలామందికి ఇమ్యునైజేషన్ కూడా అయిపోయింది. పెద్దవాళ్ళలో కంప్లీట్ కొంతవరకు అయింది, యంగ్ పీపుల్లో కొంతవరకు అవుతుంది. కానీ ఇంకా మిగిలిన వాళ్ళు హైపోథెటికల్గా చూసుకుంటే నాన్ ఇమ్యూన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారంటే అది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, చిల్డ్రన్ ఉన్నారండి. సో హైపోథెటికల్గా అదే జరగాలి. థర్డ్ వేవ్లో పిల్లలు చాలా ఎక్కువగా పాజిటివ్ అవుతారు అని స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దాంతో అగ్రీ చేయట్లేదండి. థర్డ్ వేవ్ వస్తుంది, కానీ
ప్రిడామినెంట్గా ఎక్స్క్లూజివ్గా అది పిల్లల్నే ఎఫెక్ట్ చేస్తుంది అని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆ స్టేట్మెంట్ అగ్రీ చేయటం లేదండి. సో ఆ థర్డ్ వేవ్లో కూడా పెద్దవాళ్ళు, యంగర్ జనరేషన్, మిడిల్ ఏజ్ గ్రూప్స్ అందరూ ఉంటారు. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఇంకా ఎక్కువ పర్సెంటేజ్లో ఎఫెక్ట్ అవ్వబోతోంది. బట్ ఎక్స్క్లూజివ్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూపే ప్రిడామినెంట్గా ఉండబోవట్లేదని చెప్తుందండి. సో ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో సివియరిటీ ఎక్కువ ఉంది, మార్టాలిటీ ఎక్కువ ఉంది కదండి. సో ఇప్పుడు థర్డ్ వేవ్లో కూడా ఇంకా సివియర్ అయిపోయి, అంటే సెకండ్ వేవ్ కంటే ఇంకా మార్టాలిటీ పెరిగే ఛాన్స్ ఉందంటారా? స్ట్రెయిన్ మారడం వలన ఇంకా సిమ్టమ్స్ సివియర్ అయిపోవడం కానీ పరిస్థితులు ఇంకా క్యాన్ బి ఎక్స్పెక్ట్ ద వర్స్ట్? హిస్టరీ మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్లో సిమ్టమ్స్ కొంచెం మార్టాలిటీ కొంచెం తక్కువగానే చూసామండి. సెకండ్ వేవ్లో సిమ్టమ్స్ చాలా ఉధృతంగా కనిపించినాయి, మార్టాలిటీ రేట్ చాలా పెరిగింది. వైరస్ మ్యూటేట్ అవుతూ ఇంకా ట్రాన్స్మిసిబిలిటీ పెంచుకుంటూ ఇంకా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ని ఇమ్యూన్ ఇవేషన్ అంటారండి, ఇవేట్ చేస్తుంది ఇమ్యూన్ రెస్పాన్సెస్ని. ఇంకా తీవ్రంగా అది సివియారిటీ కూడా పెరగడం మనం డెఫినెట్గా చూసామండి. సెకండ్ వేవ్లో సివియారిటీ పెరగడం, థర్డ్ వేవ్లో ఇంతకంటే ఎక్కువగా సివియర్గా రాబోతుందన్న హైపోథసిసే అనుకుంటున్నారండి. జరగవచ్చు, థర్డ్ వేవ్ ఇంకా సివియర్గానే ఉండొచ్చండి. ఇంకా లక్షణాలు, ఇంకా మార్టాలిటీ పెరిగే అవకాశమే ఉంది చూడబోతే. కానీ మనకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి, ఎందుకంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఎల్డర్లీ పీపుల్కి, యంగ్ పీపుల్కి, ఈవెన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఏ డ్రగ్స్ పెట్టాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఏ తీవ్రత వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ప్లేస్ ఉన్నాయి. కాబట్టి మనం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. టైమ్లీ కన్సల్టేషన్స్, కొంచెం కేర్ఫుల్గా ఉంటాం, అప్రమత్తంగా ఉండడం, అన్నిటి మీద అవగాహనతో జాగ్రత్తగా ఉంటే దీన్ని మనం ఇవైట్ చేయొచ్చండి. అలాగే ప్రివెంటివ్ మెజర్స్, ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న ప్రివెంటివ్ మెజర్స్, మాస్క్ ధరించాలి, హ్యాండ్ వాషింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ మనం థర్డ్ వేవ్ని ఎదుర్కోవచ్చండి. సో డాక్టర్ గారు, వ్యాక్సినేషన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే పరిస్థితులన్నీ మెరుగుపడి అందరూ సేఫ్గా అవుతారా? అంటే కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన కొంతమంది చనిపోతున్నారని, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని భయపడిపోయి కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వెనుకాడుతున్నారండి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే? కోవిడ్ కోసం ఉన్న వ్యాక్సిన్స్ అన్ని చాలా సేఫ్ అండి. ప్రతి డ్రగ్కి ఒక సైడ్ ఎఫెక్ట్, ఒక అనఫిలాక్టిక్ రియాక్షన్ అలా ఉంటుంది, కానీ ఎక్కడో 1.01% ఉంటుందండి అది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది తీసుకున్నారు, చాలా రిలేటివ్లీ ఆల్ ఆర్ సేఫర్ వ్యాక్సిన్స్. మన దగ్గరికి ఏ వ్యాక్సిన్ వచ్చినా వెంటనే తీసుకోవడం చాలా శ్రేయస్కరం అండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు, ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్కి అలా ఏజ్ దించుతూ వ్యాక్సిన్ చేస్తున్నారు. మన టర్న్ వచ్చినప్పుడు మనం వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే వ్యాక్సిన్ ఒక డోస్తో ప్రొటెక్షన్ 70%, సెకండ్ డోస్తో 90% ప్రొటెక్షన్ ఉందండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వ్యాధి అందరిలాగే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండటం లేదండి. ఐసీయూ అడ్మిషన్స్, వెంటిలేటర్లు అవసరం రావడం, మార్టాలిటీ, ఇవన్నీ చాలా తక్కువగా చూస్తున్నాం. వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్లో వచ్చిన కోవిడ్కి, నాన్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్లో వచ్చిన కోవిడ్కి సివియారిటీలో చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా తక్కువ పర్సెంట్ పోస్ట్ వ్యాక్సినేటెడ్, చాలా తక్కువ పర్సెంట్స్ మార్టాలిటీకి గురవటం కానీ ఐసీయూ అడ్మిషన్స్ కానీ అవసరం అవుతుందండి. సో వ్యాక్సిన్స్ ఆర్ ద బెస్ట్ వెపన్ వీ హ్యావ్ అగెయిన్స్ట్ కోవిడ్ ప్రెజెంట్. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే థర్డ్ వేవ్లో కూడా మార్పులు ఉంటాయి. ఎందుకంటేనండి అందరూ వ్యాక్సినేట్ అయిపోతే ఇంకా ఆ వైరస్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి హోస్ట్లు తక్కువ అయిపోతారు. అలా అయినప్పుడు అది ట్రాన్స్మిసిబిలిటీ తగ్గిపోతుంది. అది ఎయిదర్ కమ్యూనిటీలోంచి, పాపులేషన్లోంచి పూర్తిగా బయటకు వచ్చేయచ్చు, లేదా ఎండమిక్గా ఒక రీజియన్లో చాలా తక్కువ ట్రాన్స్మిసిబుల్ రేట్స్తో ఉండొచ్చు అనమాట. సో వ్యాక్సినేషన్ అనేది బెస్ట్ చాయిస్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికైనా. వ్యాక్సిన్ మీ టర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలండి. సో వ్యాక్సినేషన్ ఆల్రెడీ తీసేసుకున్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా మాస్క్ పెట్టుకోక్కర్లేదు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, అందరితో కలిసి తిరిగేయచ్చు అని అనుకోవడం కరెక్ట్ కాదంటారు కదా? డెఫినెట్గా కాదండి, డెఫినెట్గా కాదు. వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ సేమ్ అలాగే వస్తుంది అందరిలాగే. ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు మార్టాలిటీ, ఐసీయూ అడ్మిషన్స్, హాస్పిటలైజేషన్స్ తక్కువే ఉన్నప్పటికీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు, ఎంతవరకు వాళ్ళ మార్బిడిటీ అంటారు, వాళ్ళు ఎంతవరకు వ్యాధికి గురవుతారన్నది ఉంటుందండి మామూలుగా అందరిలాగా. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేటెడ్ పీపుల్ కూడా
అందరిలాగే ఇన్ఫెక్ట్ అయ్యి దాని ట్రాన్స్మిషన్ కూడా అందరిలాగే చేస్తారు. వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ పక్క వాళ్ళకి ట్రాన్స్మిషన్ జరుగుతుందండి. సో అయినా ఈ కోవిడ్లో తీవ్రంగా జరిగే మార్టాలిటీ వైరస్ వల్ల రావట్లేదండి, మన బాడీ వైరస్కి అగెయిన్స్ట్గా చేసే ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల డెత్స్ అవుతున్నాయి అన్నమాట. ఒక హ్యూమన్ బాడీ ఏ సర్కమ్స్టాన్స్లో ఎలా యాక్ట్ చేస్తుంది మనం 100% ప్రిడిక్ట్ చేయలేమండి. సో వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ స్ట్రింజెంట్గా ఫాలో అవ్వి మనల్ని మనం మన పక్క వాళ్ళని కూడా ఖచ్చితంగా కాపాడాలండి. ఇప్పుడు పిల్లలకి యాజ్ ఆఫ్ నౌ వ్యాక్సినేషన్ అవైలబుల్గా లేదు కాబట్టి ఫ్యామిలీలో మిగతా ఎల్డర్స్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే దట్ వే మనం పిల్లల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. డెఫినెట్లీ అండి. మనం మాస్క్ ధరించడం ద్వారా మనకి రాకుండా మన నుంచి పిల్లలకి ట్రాన్స్మిట్ చేయకుండా డెఫినెట్గా మనము ఇదే మార్గం అండి. పిల్లల్ని కొంచెం సేఫ్గా ఉంచడానికి మాస్కింగ్, హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్స్ మనం ఫాలో అవుతున్న నార్మ్సే పిల్లలకి ఇప్పుడు ప్రెసెంట్ ప్రొటెక్టివ్ మెజర్స్. ఒకవేళ పిల్లల్లో కోవిడ్ వస్తే అంటే ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో కొన్ని సిమ్టమ్స్ ఉండేవి డాక్టర్ గారు, బట్ ఇప్పుడు కోవిడ్ వస్తున్న పిల్లలకి ఆర్ థర్డ్ వేవ్లో కోవిడ్ ఎవరికి రాబోతుందో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటారు? ఏ సిమ్టమ్స్ని బట్టి మనం అంటే త్వరగా అలర్ట్ అయ్యి ఆ పిల్లల గురించి కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది? పిల్లల్లో కూడా పెద్దవాళ్ళలాగే సిమ్టమ్స్ లిస్ట్ చాలా అలాగే ఉన్నదండి. జ్వరం రావడము, జలుబు, దగ్గు, గొంతు మంట, సోర్ థ్రోట్ రావడం, ఆయాసము, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ ఉండడం, ఆయాసంతో పాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కంప్లైంట్స్ పిల్లల్లో ప్రిడామినెంట్గా కనిపిస్తున్నాయండి. అంటే కడుపులో నొప్పి రావడము, వాంతులు విరోచనాలు విపరీతంగా అవ్వడము, దాంతోపాటు ఒంటి మీద ర్యాష్, ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ర్యాష్ దద్దుర్లా రావడము, కేవలం కొంతమందికి కళ్ళు మాత్రం రెడ్గా అవ్వడము, నాన్ పుర్లెంట్ కంజంక్టివైటిస్ అంటారు. మామూలుగా కళ్ళకల్లో కొంచెం వైట్ డిశ్చార్జ్లో వస్తుంది, ఆ డిశ్చార్జ్ లేకుండా నాన్ పుర్లెంట్ కంజంక్టివైటిస్, రెడ్ ఐస్తో రావడము, అలాగే తీవ్రమైన నిస్సత్తువ, లాస్ ఆఫ్ ఎపిటైట్, నీరసంగా ఉండడము, చాలా ఆకలి లేకపోవడం, ఏం తినకపోవడము, అలా కాకుండా హెడేక్స్, బాడీ పెయిన్స్తో రావటము, అలాగే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉన్నాయండి. వాటితో పాటు పిల్లల్లో లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ కూడా ఉందండి. 8 years ఏజ్ గ్రూప్ వాళ్ళే దాన్ని ఐడెంటిఫై చేసి మనకు చెప్పగలుగుతారు. లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ కూడా పిల్లల్లో ఉన్నదండి. కోవిడ్ సిమ్టమ్స్లో ఇది కూడానండి, ఆయాసం రావడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ బ్రెత్లెస్నెస్, పిల్లల్లో కూడా సాచురేషన్స్ తగ్గడము, పల్స్ ఆక్సిమీటర్ పెడితే <94 రావడము. ఇప్పుడు పిల్లల్లో కూడా 94 కంటే తగ్గగానే వెంటనే వారిని హాస్పిటలైజ్ చేయాలా డాక్టర్? డెఫినెట్గానండి. లంగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని ఇండికేషన్ అండి. దానికనే తగ్గితే యాక్చువల్లీ 6 minute వాక్ టెస్ట్ ఉంది కదండి, టీనేజర్స్లో మనం పెద్దవాళ్ళని అడ్వైస్ చేసినట్టే టీనేజర్స్కి అది అడ్వైస్ చేయొచ్చండి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో 6 minute వాక్ టెస్ట్ గురించి ఇంకా స్టడీస్ లేవు, కానీ టీనేజర్స్లో మనం అడ్వైస్ చేయొచ్చండి. పల్స్ ఆక్సిమీటర్ యూస్ చేస్తూ 6 minute వాక్ టెస్ట్లో కూడా సాచురేషన్ ఫాలో అయిపోతున్న ముందు రోజే 6 minute వాక్ టెస్ట్ ద్వారా సాచురేషన్స్ తగ్గుతున్నాయని తెలుసుకొని మనం వెంటనే రియాక్ట్ అవి వాళ్ళకి మెడికల్ అటెన్షన్ తీసుకోవచ్చండి. ఒకసారి 6 minute వాక్ టెస్ట్ ఏంటో చెప్తారండి? ఓకే, అది ఎలా చేసుకోవాలి? మనమే చేసుకోవచ్చా ఇంట్లో? ఓకేనండి. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన పెద్దలు అందరూ, చిన్నవాళ్ళు కూడా, టీనేజర్స్ కూడా 6 minute వాక్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలండి. యాక్చువల్గా 6 minute వాక్ టెస్ట్ ఇప్పుడు సాచురేషన్స్ పడిపోతే హాస్పిటల్కి వెంటనే ఇమీడియట్గా రష్ అవుతున్నాం. అలా కాకుండా 6 minute వాక్ టెస్ట్ ద్వారా కొన్ని రోజుల ముందే మనము లంగ్స్ కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాయి, పాడవుతున్నాయి, మన సాచురేషన్ తగ్గుతుందన్న విషయాన్ని ముందే మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ పేషెంట్ ఏం చేయాలి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని రెస్టింగ్ సాచురేషన్, అతని సాచురేషన్ ఎంత వస్తుందో చూసుకోవాలి. కొంతమందికి 96, కొంతమంది 97, కొంతమంది 98 అలా ఏదైనా రావచ్చు. రెస్టింగ్లో సాచురేషన్ చూసుకున్న తర్వాత కన్ఫైన్మెంట్లోనే వాళ్ళ రూమ్లోనే 6 minutes అటు ఇటు నడవాలి. ఆ తర్వాత మళ్ళీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసుకోవాలి. అప్పుడు సాచురేషన్ 94 కంటే తగ్గినా లేదా వాళ్ళ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న సాచురేషన్ కన్నా 3 degrees తగ్గినా 6 minute వాక్ టెస్ట్ వల్ల సాచురేషన్ తగ్గుతుంది, ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ కావాలని అర్థం అండి. 6 minute వాక్ టెస్ట్ ద్వారా మనం సాచురేషన్స్ పడిపోక మనం ముందే తెలుసుకోవచ్చు అనమాట. 6 minute వాక్ టెస్ట్ ప్రతి కోవిడ్ పేషెంట్ పల్స్ ఆక్సిమీటర్తో చేసుకోవాలి. అంటే రేపు పొద్దున పడిపోబోయే ఆక్సిజన్ సాచురేషన్స్ ఈ రోజు మనం డిటెక్ట్ చేయొచ్చండి 6 minute వాక్ టెస్ట్ ద్వారా. బెడ్ వెతుక్కోవడానికి అవునండి, కొంచెం అలర్ట్ అవ్వడానికి. అవునండి. కోవిడ్లో
టైమింగేనండి, ఎంత టైమింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎంత ఎర్లీగా మనకి మెడికల్ అటెన్షన్ అవసరమైనప్పుడు తీసుకుంటే అది రెస్పాన్స్ అంత బాగుంటుందండి. డిలేడ్ మెడికేషన్ చాలా ఇబ్బందులు తీసుకొచ్చు. ఈ 6 minute వాక్ టెస్ట్ ద్వారా మనం 1 step అహెడ్ ఉండొచ్చు మెడికల్ అటెన్షన్ తీసుకోవడంలో. ఈ సిమ్టమ్స్ అన్నీ పెద్దవాళ్ళగా పిల్లలకు కూడా అంత ఉధృతంగా లేకపోయినా ఈ సిమ్టమ్స్ ఉన్నాయండి. దీన్ని బట్టి పాజిటివ్ కేసుతో కాంటాక్ట్ ఉన్నప్పటికీ, ఇంట్లో ఎవరైనా పాజిటివ్ కేసు ఉన్నా, వీళ్ళు ఎక్కడన్నా కాంటాక్ట్లోకి వచ్చినా డెఫినెట్గా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకి కోవిడ్ అని అనుకోవాలండి, మనం అనుమానించాలి. అంటే యూజువల్గా పేరెంట్స్గా మా వాళ్ళకి ఎందుకు వస్తుందిలే, రాదులే, అది అవ్వకూడదు అని మనం హోప్ చేస్తూ కోవిడ్ కాదులే అని ఏదో ఇంట్లో నార్మల్గా అలా ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని దాన్ని తగ్గించేసుకోవాలని ఏదో ఫీవర్ సిరప్, పారాసిటమాల్ వేసేయడం అలా చేస్తుంటారు. బట్ ఇప్పుడు కోవిడ్ 3rd వేవ్లో పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందని ముందే చెప్తున్నారు కాబట్టి కోవిడ్ సిమ్టమ్స్ పిల్లల్లో కనబడితే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ మస్ట్ డూ డాక్టర్ గారు, ఏం చేయాలంటే? డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్, పీడియాట్రిషియన్ కన్సల్ట్ తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి కూడా కోవిడ్ పరీక్ష చేయించాలండి. చిన్నపిల్లల్లో ఉండదు, అంత సివియర్గా రాదు, అంత బాగానే ఉంటుంది, వచ్చి తగ్గిపోతుంది ఇలా మనం అనుకోలేమండి. మనం జాగ్రత్తగానే ఉండాలి, పిల్లల్ని జాగ్రత్తగానే కనిపెట్టుకుని ఉండాలి. కోవిడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తే పిల్లలకి డెఫినెట్గా చేయించాలండి. పిల్లలు అందరిలాగే ఎఫెక్ట్ అవుతారండి, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ కూడా అందరిలాగే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు సైలెంట్ పేషెంట్స్ అండి, వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు, వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కువగా సిమ్టమ్స్ బయటికి చూపించరు, సైలెంట్ పేషెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు 3rd వేవ్లోనూ కొంతమంది, 2nd వేవ్లో కొంతమంది పిల్లల్లో కోవిడ్ తీవ్ర రూపం దాల్చి ఇంకొంచెం లైఫ్ థ్రెటనింగ్గా కూడా మారుతుంది. అది చాలా రేర్గా జరిగినప్పటికీ అదొక ఎంటిటీ ఉందండి. సో కోవిడ్ వస్తున్నా తగ్గిపోతుంది, జలుబు దగ్గుతోనే తగ్గిపోతుంది, చిన్నపిల్లలకి ఏం కాదు అన్న ఆలోచన మనం ఉండకూడదండి. ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి, పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకోవాలి, వాళ్ళు పెట్టిన డ్రగ్స్కి రెస్పాన్స్ ఉందో లేదో ఫాలో అప్ అవ్వి వాళ్ళకి చెప్తూ ఉండాలి. దాన్ని బట్టి బెటర్గా వాళ్ళు దాన్ని చేస్తారు. MISC అని ఒక టర్మ్ ఎక్కువగా వినపడుతుంది డాక్టర్ గారు 3rd వేవ్లో, దాని గురించి కొంచెం ఆందోళన కూడా ఉంది. సో MISC అంటే ఏంటి, పిల్లల్లో ఒకవేళ MISC అనేది వస్తే దానికి తగిన లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్తారా డాక్టర్ గారు? MISC ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, దీని గురించి తెలుసుకోవడం. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్, MISC దాని అబ్రివేషను. దాని ఇంకొక పేరు PMISTS, పీడియాట్రిక్ ఇన్ఫ్లమేటరీ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ టెంపరలీ అసోసియేటెడ్ విత్ SARS-CoV-2. ఇది ఒక కండిషన్ అండి, ఒక మెడికల్ కండిషను. ఇది పిల్లల్లో 2nd వేవ్లో, 1st వేవ్లో కొంతమందికి, 2nd వేవ్లో కొంతమందికి కనిపిస్తుంది. ఇది MISC అనేది చాలా ప్రాణాంతకమైన మెడికల్ కండిషన్ అండి. మోర్టాలిటీ చాలా హై అన్నమాట, ట్రీట్మెంట్ తీసుకోకపోతే మోర్టాలిటీ చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదకరమైంది. కానీ మనం దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా రేర్ ఎంటిటీ, చాలా అరుదుగా కనిపిస్తుంది. 1,00,000లో 12 మంది పిల్లలకి మాత్రమే ఇప్పటివరకు కనిపించింది. సో దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ. సో అది ఎప్పుడు వస్తుంది అని అడిగితే, కోవిడ్ తగ్గిపోయిన తర్వాత 2 నుంచి 6 వారాల టైంలో ప్రిడామినెంట్గా CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ 3 నుంచి 4వ వారంలో ఇది కనిపిస్తుందని చెప్తున్నారండి. సో ఎవరి పిల్లల్లో కనిపించవచ్చు అనుకుంటే, ఇది మైల్డ్, మోడరేట్, సివియరిటీలో పిల్లలు ఉన్న, మైల్డ్గా పిల్లలు ఎఫెక్ట్ అయిన పిల్లల్లో కూడా MISC కనిపిస్తుందండి. అసలు కొంతమంది పిల్లలకి MISCతో ప్రెజెంట్ అవుతున్నారు హాస్పిటల్స్కి, కానీ వాళ్ళకి కోవిడ్ వచ్చినట్టే వాళ్ళకి తెలియదు. సో ఏ పిల్లల్లో ఇది ప్రెజెంట్ అవుతుంది, ఏ పిల్లల్లో ప్రెజెంట్ అవ్వదు మనం చెప్పలేకపోతున్నామండి ప్రెజెంట్. MISC లక్షణాలు ఖచ్చితంగా ప్రతి పేరెంట్ తెలుసుకోవాలండి. CDC, WHO ఈ 2 వీని డయాగ్నోస్ చేయడానికి గైడ్లైన్స్ పెట్టినాయండి. ఇప్పుడు MISC అంటే ఫీవర్ రావడం, ఫీవర్ ఎంత అంటే more than 38 degrees సెంటీగ్రేడ్, అంటే more than 100.4 degrees Fahrenheit. ఇంత ఫీవరు కంటిన్యూస్గా 3 రోజులు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండడం, వాటితో పాటు ఏమన్నా లక్షణాలు, నేను చెప్పే లక్షణాలు, ర్యాష్ రావడం, ఒక రకమైన సర్టెన్ టైప్ ఆఫ్ ర్యాష్, దాంతోపాటు కళ్ళు ఎర్రబారడం, నాన్ పుర్లెంట్ కంజంక్టివిటిస్ అనుకున్నాం కదండి, అలాగా ఏమీ డిశ్చార్జ్ లేకుండా కళ్ళు ఎర్రబారడం, పెదవులు, నాలుక కూడా ఎర్రపు రంగులోకి మారిపోవడం, పూత వచ్చినట్టు అయిపోవడం, అరచేతులు, అరకాళ్ళు కూడా వాపు వచ్చి ఎర్రగా మారటం, గొంతు వాపు, చిన్న చిన్న లింఫ్ నోడ్స్ లాగా వచ్చి గొంతు చిన్నపిల్లల్లో, అవునండి,
సోలన్ లింఫ్ నోడ్స్ వచ్చి గొంతు మీద వాపు రావడం, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కంప్లైంట్స్, తీవ్రమైన కడుపులో నొప్పి, తీవ్రమైన విరోచనాలు, వాంతులు, దాంతోపాటు ఇంకా పిల్లలు చాలా నిస్సత్తుగా అయిపోవడం, షాక్లోకి వెళ్ళిపోవడం. షాక్ అంటే బీపీ తగ్గిపోవడం, పిల్లల్లో కూడా బీపీ తగ్గుతుందండి. బాగా వెళ్ళిపోయినప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగ చేతులు కాళ్ళు చల్లబడి వారు పైకి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. అలా ఏమన్నా జరగడము, దాంతో వామిటింగ్స్, మోషన్, తీవ్రమైన హెడేక్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, అలాగా ఈ కండిషన్స్ అన్నీ ఎంఐఎస్సిలో చూస్తున్నామండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారండి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ 2 సిఆర్పి అలాంటివి రైజ్ అవ్వడం కనిపిస్తాయి వాళ్ళలో. దాంతోపాటు ఇంకా మరే ఇతర ఇన్ఫెక్షన్ వాళ్ళలో కనిపించకపోవడం, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఏ ఇతర జబ్బులు లేకపోవడం. రీసెంట్గా 4 వీక్స్ స్పాన్లోనే వాళ్ళు ఇదర్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అవ్వడం కానీ, ఒక పాజిటివ్ మెంబర్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఈ హిస్టరీ ద్వారా ఎంఐఎస్సిని డయాగ్నోస్ చేస్తారండి. ఈ లక్షణాలతో పాటు మరి ఏ ఇతర లక్షణాలు కనిపించినప్పటికీ డెఫినెట్గా డాక్టర్ని వెంటనే సంప్రదించాలండి. దీని గురించి ఆందోళన చెందక్కర్లేదు. అవగాహన ఉండి ఇలాంటి ఒక కండిషన్ ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది అని వెంటనే పిల్లలు పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళు కొన్ని టెస్టుల ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనుకో, మల్టీ సిస్టమ్ అంటే అది హార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు, లంగ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయొచ్చు, స్కిన్ ఎఫెక్ట్ చేయొచ్చు. అలా వీళ్ళలో కూడా దగ్గు, ఆయాసం రావచ్చు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావచ్చు. హార్ట్ని ఎఫెక్ట్ చేస్తే గుండె వేగంగా కొట్టుకోవడము, ఎకోకార్డియోగ్రఫీలో తీసినప్పుడు అందులోనూ కొంచెం తేడాలు కనిపించడము, కార్డియాక్ ఎంజైమ్స్ అంటారు, ట్రోపోనిన్ అలాంటి ఎలివేట్ అవ్వడము, రక్తనాళాలు ఉంటాయండి, గుండె మీద ఉండే కొరనరీ వెజల్స్ ఉంటాయి, అవి ఉబ్బి ఎన్యూరిజమ్స్ రావడం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంఐఎస్సిలో రకరకాలుగా ప్రెజెంట్ అవుతున్నాము. ఎంఐఎస్సిలో ఇంకా ఫీచర్స్ ఏమిటంటే విపరీతమైన తలనొప్పి, కాళ్ళు, బాడీ పెయిన్స్ రావడము పిల్లల్లో, కొంతమందికి ఫిట్స్లా కూడా రావడము, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి యూరిన్ తగ్గడము, తక్కువగా మూత్రం పాస్ చేయడము, యూరిన్లో కూడా ఎరుపు రంగులో యూరిన్ రావడము, ఇవన్నీ కూడా ఎంఐఎస్సి ఫీచర్సేనండి. మల్టీ సిస్టమ్స్ కాబట్టి ఏ బాడీలో ఏ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లల్లో హార్ట్ని ఎఫెక్ట్ చేస్తే గుండె దడ రావడం, ఫాస్ట్ కొట్టుకోవడం, రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తే ఊపిరి స్పీడ్గా తీసుకోవడం, ఫాస్ట్ బ్రీతింగ్ చేయడం. ఈ సిస్టంలో ఏది ఫీవర్తో పాటు కోవిడ్ పాజిటివ్ తర్వాత తగ్గిన తర్వాత 3-4 వారం ఏ ఫీచర్ కనిపించినప్పటికీ అది ఎంఐఎస్సి అని మనసులో పెట్టుకొని ఆ అనుమానంతో వెంటనే పీడియాట్రిక్ కన్సల్టేషన్ తీసుకోవాలండి. సో మన చైల్డ్ కోవిడ్ నుంచి రికవర్ అయిన ఆ పాండమిక్ టైంలో తీవ్రమైన లక్షణాలతో బాధపడుతూ జ్వరంతో ఉంటే వెంటనే పీడియాట్రిక్ కన్సల్టేషన్ తీసుకోవాలండి. ఈ ఎంఐఎస్సి ఈజీగానే డయాగ్నోస్ చేస్తారు. వన్స్ ఇది డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ ఆన్ టైం తీసుకుంటే రెస్పాన్స్ చాలా బాగుందండి. మార్టాలిటీని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీని గురించి ఆందోళన పడక్కర్లా, అవగాహన కలిగి ఉండాలండి డెఫినెట్గా. డాక్టర్ గారి దగ్గరికి వెంటనే తీసుకువెళ్ళడం, వాళ్ళు రాసిన ప్రతి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలండి, ట్రీట్మెంట్ ప్రాపర్ గా వాడాలి. ఈ ఎంఐఎస్సి కంటేజియస్ అంటారండి, ఒక చైల్డ్ కి వస్తే ఇంకో చైల్డ్ కి రాదు. ఎంఐఎస్సి కంటేజియస్ కాదండి, అసలు అదొక మెడికల్ కండిషన్. అది ఎందుకు జరుగుతుందంటే డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారండి. ఆ వైరస్ లోపలికి ఎంటర్ అయినందుకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, వాళ్ళ రోగ నిరోధక శక్తి కొంతమందిలో అవసరానికి మించి కొంచెం తేడాగా అది రెస్పాన్స్ చూపించడం వల్ల ఆ కండిషన్ వస్తుంది. కాబట్టి యాక్చువల్గా అది ట్రాన్స్మిసిబుల్ కాదండి అసలు. సో పిల్లలకి కోవిడ్ రాకుండా ఏదైనా వ్యాక్సినేషన్ ఉందా డాక్టర్ గారు? ఎందుకంటే పేరెంట్స్కి ఖచ్చితంగా ఈ ఆందోళన ఉంటుంది, ఆ ప్రాబ్లమ్సే రాకుండా మేము ఏదైనా ముందు జాగ్రత్తగా ఏదైనా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని. ఇప్పుడు యాక్చువల్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వ్యాక్సిన్స్ అన్ని ట్రయల్స్లో ఉన్నాయండి. యాక్చువల్ కోవిడ్ వ్యాక్సిన్స్ అన్ని ట్రయల్స్లో ఉన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్కి 12 years తర్వాత అబౌవ్ వేయొచ్చని ఆల్రెడీ వచ్చింది. మన కోవాక్సిన్ 2 years ప్లస్ ఆ తర్వాత ట్రయల్స్లో ఉన్నది. మిడన్నా వ్యాక్సిన్ అయితే 6 months నుంచే వేయొచ్చు అన్నట్టు అది ట్రయల్స్లో ఉన్నది. ఇంకా ఏది అప్రూవ్ అయ్యి రాలేదు మన ఇండియా వరకు. సో అది వచ్చే వరకు మనము ఈ
కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్తోనే మన పిల్లలకి రాకుండా ప్రివెంట్ చేయాలి. మాస్కింగ్, డబుల్ మాస్కింగ్, హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటేషన్ ఆఫ్ హౌస్, ఇవన్నీ చేయాలి. అది కాకుండా ఇంకొకటి, యాక్చువల్గా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, సీజనల్ ఇల్నెసెస్ పిల్లల్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరము తరచుగా రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫ్లూ వ్యాక్సిన్ని అందరి పిల్లలకి వెయ్యాలని రికమెండ్ చేస్తుందండి. ఫ్లూ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండి. అది ఒక వైరస్కి అగెయిన్స్ట్ యాక్ట్ చేసే వ్యాక్సిన్. అది కోవిడ్ని ప్రివెంట్ చేస్తుందా అంటే ప్రివెంట్ చెయ్యదు. అలా స్టడీస్ అది వేరే డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్జా కూడా వైరల్ నిమోనియాని కాజ్ చేసి హాస్పిటలైజేషన్ చేసి వాళ్ళు కొంతమందికి మార్టాలిటీకి కూడా దారితీస్తుందండి. వైరల్ నిమోనియాస్ పిల్లల్లో నిమోనియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ డెత్ అనమాట. సో దాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఈ టైంలో అది తీసుకోవడం వల్ల ఫ్లూ రిలేటెడ్ ఇల్నెస్ అంతా, అది ఫ్లూ రిలేటెడ్ ఇల్నెస్, కోవిడ్ ఇల్నెస్ రెండు ఒకే రకంగా కనిపిస్తాయండి. కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్తోనే స్టార్ట్ అవుతుంది అది కూడా. సో మనం డిఫరెన్స్ చెప్పలేము అది కోవిడా కాదా అని టెస్ట్ చేస్తే తప్ప. సో ఇప్పుడు వింటర్ సీజన్, ఇలా రైనీ సీజన్ వచ్చేటప్పటికి ప్రతి కోల్డ్ అండ్ కాఫ్ పీపుల్ని టెస్ట్ చేస్తే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతలా టెస్టింగ్ చేయలేదు. సో మనకి అర్థం కాదనమాట ఎలా రెస్పాండ్ అవ్వాలో దానికి. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో ఫ్లూ రిలేటెడ్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళు ఫ్లూ రిలేటెడ్ ఇల్నెస్, హాస్పిటలైజేషన్, మార్టాలిటీ నుంచి తప్పించుకుంటారు. అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోవిడ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అందుకని సిడిసి వింటర్ సీజన్కి ముందు వాళ్ళకి రికమెండ్ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రజెంట్ వాళ్ళకి చాలా ఎక్కువగా ర్యాంపాంట్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ని ఎఫెక్ట్ చేసిన స్టేట్ కాబట్టి వాళ్ళు కూడా మాన్సూన్కి ముందు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్ ఆ రికమెండేషన్ ఇవ్వలేదండి. సో మీ పీడియాట్రిషియన్ కలిసి ఫ్లూ వ్యాక్సిన్ గురించి మీరు డిస్కస్ చేసి తీసుకుంటే కొంతవరకు ఫ్లూ రిలేటెడ్ ఇల్నెసెస్ నుంచి మనం వాళ్ళని కాపాడొచ్చు. సో ఇంట్లో పెద్దవాళ్ళకి ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయితే డాక్టర్ గారు, పిల్లలకి ప్రివెంటివ్ మెజర్గా మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు కదండి. బట్ పిల్లలు మాస్క్ పెట్టుకోవాలంటే పెద్దోళ్ళకి కష్టం. సో పిల్లలు అంతగా సపోర్ట్ చేయరు. బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పెట్టించడం ఈజీ, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అసలు పెట్టుకోరు. సో ఏ ఏజ్ గ్రూప్ నుండి పిల్లల్లో మనం మాస్క్ పెట్టచ్చు, దాని గురించి కొంచెం చెప్తారండి. రికమెండేషన్స్ ప్రకారము బిలో 2 years వాళ్ళకి మాస్క్ పెట్టొద్దని చెప్తుందండి. బిలో 2 years వాళ్ళకి మాస్క్ పెట్టకూడదు. 2 years నుంచి 5 years వరకు మనము ట్రైన్ చేయొచ్చండి. వాళ్ళు మాస్క్ యూస్ చేసేలా ట్రైన్ చేయొచ్చు. అబోవ్ 5 years వాళ్ళందరికీ మాస్క్ ఖచ్చితంగా పెట్టమనే చెప్తున్నారు. ఎవరికి మాస్క్ పెట్టకూడదంటే ఊపిరితిత్తులు సంబంధించిన ఆయాసం అలాగా లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి, ఏమన్నా ఇబ్బంది అయితే మాస్క్ వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేని న్యూరలాజికల్ కంప్లైంట్స్ ఉంటాయి, మస్క్యులోస్కెలిటల్ కంప్లైంట్స్ ఉన్న చిల్డ్రన్కి పెట్టొద్దని చెప్తుందండి. ప్రిడామినెంట్గా వాళ్ళకి తప్ప మిగతాకి మాస్క్ యూస్ చేయాలండి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే డెఫినెట్గా ఇండోర్లో క్లాత్ మాస్క్ యూస్ చేయమని చెప్తున్నారండి. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు 3 layered సర్జికల్ మాస్క్, N95 మాస్క్ పెట్టుకుంటాము. ఇంట్లో కూడా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసోలేట్ అయ్యి మాస్క్ పెట్టుకొని కనీసం ఒక క్లాత్ మాస్క్ అన్నా ఖచ్చితంగా ధరించి ఉండాలని రికమెండేషన్స్ ఉన్నాయండి ప్రెజెంట్. సో పిల్లలకు కూడా మాస్కింగ్ ఇంపార్టెంటేనండి. ఇప్పుడు పిల్లలకి క్లాత్ మాస్క్ పెట్టడం వల్ల వాళ్ళకి అందాల్సినంత ఆక్సిజన్ అందకపోవడం, ఆక్సిజన్ డిప్రైవేషన్ అట్లా ఏం జరగదు? అలా ఏమీ జరగదండి. మన మాస్క్స్ అన్నీ ఎయిర్ ఫిల్టరేషన్ బాగానే ఉంటుందండి. ఎయిర్ బాగానే మూవ్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. అది మైక్రోబయాలజికల్ పార్టికల్స్ ఫిల్టర్ చేస్తుంది, కానీ ప్రాబ్లం ఏమీ రాదండి. పెద్దలు ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి రకరకాల ఫుడ్స్ అని, మల్టీవైటమిన్స్ అని ఇలా చాలా చెప్తున్నారండి. బట్ 3rd wave ఎఫెక్ట్ చేయబోతుంది కాబట్టి ఫ్యూచర్లో 3rd wave కొరకు పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వారి ఇమ్యూనిటీ పెంచాలంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే వాళ్ళు కోవిడ్తో బెటర్ డీల్ చేయగలుగుతారండి. డెఫినెట్గా పిల్లల ఇమ్యూనిటీ మనము రోగనిరోధక శక్తి కరెక్ట్గా ఉండేలా బాగా పనిచేసేలా మనం చూసుకోవాలి. దానికి ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. ప్రోటీన్ డైట్ వాళ్ళకి పెట్టాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. వాళ్ళకి మల్టీవిటమిన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. వైటమిన్ ఏ, ఇప్పుడు మ్యూకోజల్ ఎపిథీలియం
హెల్తీగా ఉండడానికి వాళ్ళకి కావాలి. సో కలర్డ్ ఫ్రూట్స్, బ్రైట్లీ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇవ్వాలి. అలాగే వైటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో వైటమిన్ సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వడము, పుల్లటి ఫలాలు వాళ్ళకి ఇవ్వటం. అవునండి. అలాగే ఐరన్ వాళ్ళలో సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు ఆర్ ఎ గుడ్ సోర్స్, లీఫీ వెజిటబుల్స్ ఆర్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. వాళ్ళ డైట్లో ఫ్రీక్వెంట్గా లీఫీ వెజిటబుల్స్ని యాడ్ చేయడము. అలాగే మిల్క్, ఎగ్ రికమెండెడ్ వాటి అన్నీ ఉంటాయి. సో విటమిన్స్, మినరల్స్ ఒక ఎగ్ ఇవ్వడం అన్నీ చేయాలి. వాటితో పాటు ఇప్పుడు కోవిడ్లో మనం వాడుతున్నాం మల్టీ మినరల్స్ కూడా వాడుతున్నాము, జింక్ ఇలాగ వాడుతున్నాం. నట్స్లో మినరల్స్ అన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి. సో వాళ్ళ డైట్లో నట్స్ యాడ్ చేయడము, ఇలాగా సీజనల్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ ఇవ్వడం ద్వారా, వాళ్ళ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ బెస్ట్గా పనిచేస్తుందండి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, రోజులో సమంగా వాటర్ తీసుకునేలా చూడటము. వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా టైంకి నిద్రపోతున్నారు లేదా, వాళ్ళ టైమింగ్స్ ఫాలో అయ్యేలా చూడటం ఇది చాలా ముఖ్యమండి. దాంతోపాటు ఎక్సర్సైజ్, చిన్నపిల్లల్లో కూడా చిన్న ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు బయటికి గ్రౌండ్కి మనం పంపించలేం కాబట్టి ఇంట్లోనే చిన్న స్కిప్పింగ్, జంపింగ్, వాకింగ్ లాంటి చిన్న యాక్టివిటీ, అలాగే చిన్న ఇండోర్ గేమ్స్ వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా చిన్న ఫిజికల్ యాక్టివిటీ, చిన్న ఎక్సర్సైజ్ వాళ్ళ డైలీ రొటీన్లో మనం ఇంక్లూడ్ చేయాలండి. ఎవరికైనా కొంచెం వైటమిన్స్ తక్కువగా ఉండి, వైటమిన్ డి లెవెల్ కొంతమందిలో తక్కువగా ఉండి, ఎండ తగలని వాళ్ళు అలా ఉంటే డాక్టర్ సలహా మేరకు కొన్ని సప్లిమెంట్స్ యూస్ చేయొచ్చు. ప్రిడామినెంట్గా ఈ 3 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కొంతవరకు బెటర్గా పనిచేస్తుందండి. సో ఇమ్యూనిటీ బెటర్గా ఉంది కాబట్టి కోవిడ్ రాదా అంటే అలా ఏమీ లేదు. వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని బెటర్గా రెస్పాన్స్ ఉంటుంది, డీల్ చేయగలుగుతారండి. సో మల్టీవైటమిన్ సిరప్స్ అని ఉంటాయి కదా డాక్టర్ గారు, అవి మీరు సజెస్ట్ చేస్తారండి? ఎవ్రీడే ఇవ్వచ్చు అంటారా? డెఫినెట్గా ఇవ్వచ్చండి. బ్యాలెన్స్డ్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మన ఫుడ్లో అన్ని మార్నింగ్ ఈవినింగ్ అన్నీ న్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మల్టీవిటమిన్స్, మినరల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలా బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ చేయాలండి. అవి అలా కాని పక్షంలో మనం మల్టీవిటమిన్ అడ్వైస్ చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ ఇండోర్ ఉండడం వలన, స్కూల్స్ లేకపోవడం, ఆన్లైన్ క్లాసెస్ వలన ఒబిసిటీ ఎక్కువ పిల్లల్లో పెరుగుతుంది డాక్టర్ గారు. తర్వాత పిల్లలతో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే పిక్కీ ఈటర్స్, వాళ్ళు అన్ని ఫుడ్స్ తీసుకోరు, చాలా పేచీ పెడతారు. సో అండర్ వెయిట్ చిల్డ్రన్ ఉంటారు, తర్వాత ఒబీస్ చిల్డ్రన్ ఉంటారు. అండర్ వెయిట్, ఒబీస్ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటారు? అండర్ వెయిట్ ఉండడం మేజర్ ప్రాబ్లం అండి. అండర్ వెయిట్ ఉంటే బాడీ సిస్టమ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఉండదు. అండర్ వెయిట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. అలాగే ఓవర్ వెయిట్ కూడా ఇమ్యూన్ రెస్పాన్సెస్ వాళ్ళకి బాగున్నప్పటికీ ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అనేది చాలా డిసీజెస్కి మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద ఉంటుందండి. ఇప్పుడు కోవిడ్లో కూడా ఒబీస్ చిల్డ్రన్ని ఈజ్ వన్ ఆఫ్ ద మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి పిల్లల్లో, కంజెంటల్ హార్ట్ డిసీజెస్, పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ ఇమ్యూనో సప్రెషన్ స్టెరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు, హెచ్ఐవి పిల్లలు, ఇలా వాళ్ళలో కొంచెం వరకు నార్మల్ తక్కువగా ఉంటుంది. ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఒబిసిటీ ఈస్ ఏ మైనర్ రిస్క్ ఫ్యాక్టర్. సో దాన్ని మనం డెఫినెట్గా బెటర్గా డీల్ చేయాలి. అండర్ నరిష్ చిల్డ్రన్ మంచి వాళ్ళు అండర్ నరిష్గా ఎందుకున్నారో డాక్టర్ కన్సల్టేషన్తో వాళ్ళకి ఎక్కడైతే సప్లిమెంట్స్ ఇవ్వాలో, ఎక్కడ ఏం చేయాలో అన్నీ చూసుకొని ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి, డీవార్మింగ్ అన్నీ చేసి వాళ్ళు ఏజ్ వెయిట్కి రావడానికి మనం ట్రై చేయాలి. సో పిల్లల్లో కోవిడ్ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలి డాక్టర్ గారు? ఓకే, సేమ్ మనకి పెద్దవాళ్ళు ఏమైతే మెజర్స్ తీసుకుంటున్నామో అవే పిల్లల్లో కూడా దే హోల్డ్ గుడ్ అండి. ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ద సేమ్ ఫర్ చిల్డ్రన్ టు. పేరెంట్స్ ఇందులో రోల్ మోడల్స్గా ఉండాలి. మాస్కింగ్లోను, హ్యాండ్ హైజీన్లోను, సోషల్ డిస్టెన్సింగ్లోను కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ చూపెడుతూ పిల్లలకి రోల్ మోడల్స్ కింద ఉండాలి. పిల్లలకు కూడా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, 60% ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తో కానీ, సోప్ అండ్ వాటర్తో కానీ ఒక 20 seconds పాటు హ్యాండ్ వాష్ చేసుకోవడం చిన్నపిల్లల్లో, ఇంత చిన్నపిల్లలైనా మనం కల్టివేట్ చేయాలి. హ్యాపీ బర్త్డే సాంగ్ ఒక 4 lines ఒక 2 times పాడమని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే 20 seconds అవుతాయి అన్నమాట. అలా మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు హ్యాండ్ వాషింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
మాస్కింగ్ ఇండోర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కాకుండా బయట వాళ్ళని కలిసినప్పుడు, యాక్చువల్గా ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ బయట గ్యాదరింగ్స్లో వాళ్ళని అసలు తీసుకువెళ్ళకపోవడమే మంచిది, తీసుకువెళ్ళకూడదు. హాస్పిటల్, వ్యాక్సినేషన్స్ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మనం తీసుకెళ్ళకూడదు. ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వాళ్ళకి నేర్పించాలండి. వాళ్ళకి 6 feet అంటే ఒక డోర్ ఉన్నంత పొడవు, లేకపోతే ఒక అడల్ట్ బైస్కిల్ ఎంత పొడవు ఉంటుందో అంత దూరంగా మీరు ఉండాలి అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి సోషల్ డిస్టెన్సింగ్ వాళ్ళకి అలవాటు చేయాలి. అలాగే మాస్కింగ్ కూడా, మాస్క్ ఎలా యూస్ చేయాలి, మాస్క్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎలాగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏదైనా టిష్యూలోకి తగ్గటం అది వెంటనే తీసుకెళ్ళి దగ్గర డస్ట్బిన్లో పడేయటము, దాన్ని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వాళ్ళకి మనం నేర్పించాలి. ఈ ఇమ్యూనిటీ మంచి బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఈ బిహేవియర్ నేర్పిస్తూ వాళ్ళలో కోవిడ్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. పిల్లలకి పెద్దలకి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్లో పిల్లలకి హగ్ చేయడము, తర్వాత ఎవరైనా రాగానే వాళ్ళని పట్టుకోవడము, ఎత్తుకోవడము, కిస్సింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు పెద్దలు. ఈ కోవిడ్ టైంలో ఎస్పెషలీ 3rd wave హిట్ అవుతున్నప్పుడు పేరెంట్స్ పిల్లలకి మధ్యలో ఇంటరాక్షన్ ఎలా ఉంటే మంచిదంటారు? ఓకేనండి, ఇప్పుడు హౌస్ హోల్డ్లో అదే ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఇంటరాక్షన్ మామూలుగానే ఉండొచ్చండి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ సిమ్టమ్స్ కానీ కనిపించినట్లయితే, ఫీవర్, కోల్డ్, కాఫ్ కానీ, లేదా ఒక కోవిడ్ పర్సన్తో ఇంటరాక్ట్ అయిన హిస్టరీ ఉన్నా కానీ వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్లో పిల్లలకి దూరంగా ఉండడం, ఇండోర్లో కూడా క్లాత్ మాస్క్ యూజ్ చేయడమే మంచిదండి. సో పిల్లలు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇంటరాక్షన్లో ఏమీ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు. కానీ మన అవుట్ సైడ్ పీపుల్తో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పెద్దవాళ్ళలోనే హ్యాండ్స్ షేకింగ్ కానీ, హగ్గింగ్ కానీ ఇంకేమీ చేయొద్దని మనం 1 year నుంచి మనం అడ్వైస్ చేస్తున్నాము. నాన్ కాంటాక్ట్ గ్రీటింగ్స్ చెప్పమని చెప్తున్నాం. పిల్లల్లో కూడా దట్ విల్ హోల్డ్ వెరీ గుడ్ ఫర్ దెమ్ టు. సో వాళ్ళకు కూడా బయట వాళ్ళు హగ్ చేసుకోవడము, అలాగా కిస్ చేయడం అలాంటివి చేయకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు సేమ్ హౌస్ హోల్డ్ కాంటాక్ట్. సో కోవిడ్ పేషెంట్స్లో ఎస్పెషలీ అడల్ట్స్లో పల్స్ ఆక్సిమీటర్ చాలా ఎక్కువ యూజ్ చేసేవారు కదా డాక్టర్ గారు. లోపల ఉన్న కండిషన్ ఏంటి అనేది మేజర్గా ఆక్సిమీటర్ ద్వారా తెలిసేది కదండి. ఇప్పుడు పిల్లల్లో పల్స్ ఆక్సిమీటర్ ఎంత ఎఫెక్టివ్గా మనకి హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ తెలుసుకోవడానికి కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్ని అనలైజ్ చేయడానికి కానీ? డెఫినెట్గానండి, పల్స్ ఆక్సిమీటర్, థర్మోమీటర్ ఈ రెండు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన 2 వస్తువులు కోవిడ్లో. ఖచ్చితంగా అడల్ట్స్లో మనము శాచురేషన్ చూసి అది ఫాలో అవుతున్న 6 minute వాక్ టెస్ట్ చేసినప్పుడు more than 3% కిందకి దిగిన మనం వెంటనే హాస్పిటల్కి రష్ అవ్వాలి అని మనకి తెలిసేది. శాచురేషన్ ఫాలో అవగానే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంది, సీరియస్ అవుతుంది, లంగ్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయినాయి, కోవిడ్ బాగా ఎఫెక్ట్ చేస్తుందని మనకి అది ఎవిడెన్స్ అనమాట, ఇండికేషన్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి. పిల్లల్లో కూడా అంతేనండి, పిల్లల్లో కూడా పల్స్ ఆక్సిమీటర్ అలాగే చూపెడుతుంది, అలాగే చేస్తుంది. కానీ పిల్లల్లో హైపాక్సియా అంటే ఆక్సిజన్ శాతం రక్తంలో తగ్గిపోవడం కంటే షాక్లో ప్రెజెంట్ అవ్వడము, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, చేతులు కాళ్ళు చల్లబడి బీపీ డౌన్ అయిపోయి ప్రెజెంట్ అవ్వడం హైపాక్సియా కంటే, సాచురేషన్ పడిపోవడం కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని అసలు ఆక్సిజన్ పడిపోవడం, హైపాక్సియా, సాచురేషన్ పడిపోవడం జరగదు పిల్లలు, అలా జరగదని కాదు, అది కూడా జరుగుతుంది. డెఫినెట్గా పల్స్ ఆక్సిమీటర్ కావాలి, వాళ్ళ సాచురేషన్ మనం మానిటర్ చేస్తూనే ఉండాలి. థర్మామీటర్లతో వాళ్ళ టెంపరేచర్ని డైలీ నోట్ చేస్తూ మానిటర్ చేస్తూనే ఉండాలండి. పల్స్ ఆక్సిమీటర్ ఇస్ అన్ ఇండిస్పెన్సిబుల్ టూల్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్ అండి. డెఫినెట్గా పెద్దవాళ్ళు ఎంతైతే ఉపయోగపడిందో అంతే పిల్లల్లో కూడా సేమ్ హోల్డ్స్ గుడ్ అండి. వాళ్ళల్లో కూడా సాచురేషన్ సేమ్ అంతే వాల్యూ 96 to 100 అలా ఉండాలి. 94 కంటే బిలో ఫాల్ అయితే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. సేమ్ ఆల్ ద రూల్స్ హోల్డ్ గుడ్ ఫర్ దెమ్ టూ అండి. ఇప్పుడు పిల్లలకి ఫింగర్స్ చాలా చిన్నగా ఉంటాయి కదండి, వాళ్ళకి ఆక్సిమీటర్ పెడితే సరిగ్గా రావండి వాల్యూస్, అప్పుడు ఏం చేయాలంటారు డాక్టర్? యాక్చువల్లీ పల్స్ ఆక్సిమీటర్లో చాలా మంది ఒక చిన్న తక్కువ రీడింగ్ రాగానే అలారం అవుతుంటారండి. అలా అవసరం లేదండి. యాక్చువల్గా చేతులు చల్లగా ఉన్నాయేమో చూసుకోవాలి. చేతులు చల్లగా ఉన్నా కూడా
రీడింగ్ తక్కువ వస్తుంది. అలాగే ఫింగర్ అప్రాక్సిమేషన్ కరెక్ట్గా దానికి ఫిట్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ అది డిటెక్ట్ చేయాలి కాబట్టి కరెక్ట్గా ఫింగర్ పొజిషన్ దాంట్లో ఉండాలి. సో మనం ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఒక 2 minutes వెయిట్ చేయాలండి. మ్యాక్సిమం సాచురేషన్ ఎంత కనిపించిందో అది మనం నోట్ చేసుకోవాలి. ఒకసారి ట్రాన్సెంట్గా 1-2 రీడింగ్ తక్కువ వస్తే దాన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫింగర్స్ డెఫినెట్గా చిన్నగా ఉంటాయి కాబట్టి తంబుకి పెట్టడం, టోస్కి పెట్టినా కూడా, కాళ్ళ టోస్కి పెట్టినా కూడా, బిగ్ టోకి పెట్టినా కూడా మనకి సేమ్ సాచురేషన్ బాడీలో ఎక్కడ పెట్టినా ఒకటే చూపిస్తుంది కాబట్టి మనం కొంచెం అలా ఒక పెట్టి చల్లగా లేకుండా చూసుకొని ఒక 1 minute పాటు ఆగి మ్యాక్సిమం సాచురేషన్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్స్ ఎఫెక్ట్ అయ్యారండి, అండ్ దెన్ బహుశా పిల్లలు కూడా ఒకవేళ ఎఫెక్ట్ అయితే, ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారనుకోండి డాక్టర్ గారు, ఆ సమయంలో పిల్లల్ని మనం ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది కదండి. సో పిల్లల్ని ఐసోలేట్ చేసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందంటారు? వాళ్ళు కోపప్ అవ్వగలుగుతున్నారా లేదా? వాళ్ళని ఐసోలేట్ చేయడం మంచిదా? ఒకవేళ ఐసోలేట్ చేస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్ ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి, మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళని ఐసోలేట్ చేసి ఒక రూమ్లో ఉంచవచ్చు, వాళ్ళు ఉండగలుగుతారు. కానీ చిన్న పిల్లల్ని మనం అలా ఉంచలేము. వాళ్ళకి యాక్టివిటీ కావాలి, సోషల్ ఇంటరాక్షన్ కావాలి, పేరెంట్స్ కావాలి, సిబ్లింగ్స్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసి మనం సెపరేట్గా ఐసోలేట్ చేస్తే వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారని స్టడీస్ చెప్తున్నాయండి. చిన్నపిల్లల్ని ఐసోలేట్ చేసేటప్పుడు ఒక పేరెంట్ ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉండాలి. సో వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్స్ని మనము కంటిన్యూ చేయాలి. ఎలాగా? ఫిజికల్గా కాకపోయినా వర్చువల్గా అన్న వీడియో కాల్స్ ద్వారా మిగతా వాళ్ళతో మాట్లాడించడము, వాళ్ళని ఎంగేజ్ చేసి ఉంచటము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మనం చేస్తూ ఉండాలండి. కంప్లీట్గా ఐసోలేట్ చేస్తే వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు. డిప్రెషన్ వాళ్ళలో రకరకాలుగా బయటపడుతుందండి. వాళ్ళు డిప్రెస్ అయ్యి ఉన్నారన్న సంగతే వాళ్ళకి తెలీదు. మరి చిన్నపిల్లలు కాబట్టి ఇరాటిక్ బిహేవియర్, కొంచెం ఇరిటేటింగ్గా బిహేవ్ చేయడము, ర్యాష్గా మాట్లాడడము, సరిగ్గా తినకపోవడము, ఏ పని సరిగ్గా చేయకపోవడం డిప్రెషన్కి కొన్ని లక్షణాలండి. సో మనం వాళ్ళు డిప్రెస్ అవ్వకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా కన్సర్న్ తీసుకొని మనము ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా మనం అడ్రస్ చేసి వాళ్ళు ఓవరాల్గా హెల్తీ ఉండేలా మనమే చూసుకోవాలి. పిల్లలలో తక్కువ సిమ్టమ్స్ ఉండడానికి కారణం ఏంటంటారు? అవునండి, పిల్లల్లో పెద్దవాళ్ళంత ఉధృతంగా సిమ్టమ్స్ కనిపించటం లేదు. వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా కొంచెం జలుబు, దగ్గు, జ్వరం వచ్చి తగ్గిపోతుంది, అంతకంటే మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నాయండి. ACE2 రిసెప్టార్స్ అనేవి ఉంటాయండి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్. ఇప్పుడు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ACE2 రిసెప్టార్కి బైండ్ అయ్యి సెల్లోకి ఎంటర్ అవుతుందండి. అది డోర్ ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట. సో పిల్లల్లో ఏం జరుగుతుందంటే ఈ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ సీరంలో ఎక్కువ ఉండడము, దానికి ఆపోజిట్గా ACE2 రిసెప్టార్స్ తక్కువ ఉండడం, వైరస్కి ఎంట్రీ పాయింట్స్ తక్కువ ఉన్నాయి. సో పిల్లల్లో అంత ఈజీగా అది ఎఫెక్ట్ చేయలేకపోతుంది. సెకండ్ కాజు వాళ్ళకి రికరెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, తరచుగా వాళ్ళకి జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ ఇమ్యూన్ రెస్పాన్స్ చూపెడుతుందండి. క్రాస్ రియాక్టింగ్ యాంటీబాడీస్ కోవిడ్ని కూడా కొంతవరకు ఎదుర్కొంటున్నాయి. ఇంకొక కారణం థైమస్ అనే ఒక గ్రంథి ఉంటుందండి పిల్లల్లో, 16 సంవత్సరాల వరకు యాక్టివ్గా ఉంటుంది. ఆ థైమస్ అనే ఒక గ్రంథిలో ప్లాస్మా సెల్స్ అని ఒక కణాలు ఉంటాయండి. అవి ఇమ్యూనోగ్లోబులిన్స్ IG1, IG3ని సెక్రీట్ చేస్తూ యాంటీవైరల్ కింద యాక్ట్ చేస్తుంది థైమస్ అన్నమాట, థైమస్ అనే గ్రంథి. ఇంకొక రీజను ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటారండి. పిల్లల్లో మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, లైవ్ వ్యాక్సిన్స్, BCG వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్, అది మీజిల్స్ కంటైనింగ్ వ్యాక్సిన్స్ అని లైవ్ వ్యాక్సిన్స్. వీటి పని ఏంటంటే ఆ మీజిల్స్ రాకుండా ఆపడమే. కానీ ఆఫ్ టార్గెట్గా ఇవి వైరస్తో కూడా డీల్ చేస్తూ కొన్ని యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయండి. సో ఆ వ్యాక్సిన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా పిల్లల్లో అంత ఉధృతంగా కనిపించడం లేదు. ఇంకా లోపల ఉన్న ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా అండి, అన్నవాహికలో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదండి మనలో. గుడ్ బ్యాక్టీరియా పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ డిఫరెంట్గా ఉన్నాయండి. బిఫిడోబాక్టీరియం బ్యాక్టీరాయిడ్స్ అనే ఒక రకమైన మైక్రోఆర్గానిజమ్స్ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండడము వల్ల వాళ్ళలో ACE2 రిసెప్టార్స్ తక్కువగా జనరేట్ అవుతున్నాయి అన్నమాట, అదొక కారణం. అలాగే మెలటోనిన్ అనే ఒక బ్రెయిన్ సెక్రీట్ చేసే ఒక హార్మోన్
ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని, సిఆర్పిని, IL-6 అన్నిటిని, కోవిడ్లో ఇంకా రైజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నిటినీ హై మెలటోనిన్ లెవెల్ తగ్గిస్తుందండి. అలాగే బాడీ కూడా మనలా రియాక్ట్ అవ్వట్లేదండి వైరస్కి అగెయిన్స్ట్గా. మనకి ఇంటర్ఫెరాన్ అని ఒకటి రిలీజ్ అయ్యి వైరస్ ఎఫెక్టార్ ప్రోటీన్స్ని సెక్రేట్ చేసి యాంటీవైరల్ యాక్షన్ తీసుకుంటుంది బాడీ. వాళ్ళల్లో లో ఎండోజీనస్ ఇంటర్ఫెరాన్ ఉంటుందండి, మనలాంటి రెస్పాన్స్ చూపించట్లేదు అనమాట వైరస్కి పిల్లల బాడీ. సో ఇవన్నీ కారణాల వల్ల పిల్లల్లో మైల్డ్గానే వచ్చి తగ్గిపోతుంది. కానీ కోవిడ్ సివియారిటీ పెరుగుతుంది, అది కూడా కొంచెం సివియారిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఇవన్నీ కారణాలు పిల్లల్ని కొంతవరకు కాపాడినాయండి. ఓకే. సో ప్రెగ్నెంట్ విమెన్ కూడా కొంతమంది కోవిడ్తో ఎఫెక్ట్ అవుతున్నారు డాక్టర్ గారు. ప్రెగ్నెంట్ విమెన్ కనుక కోవిడ్తో ఎఫెక్ట్ అయితే వాళ్ళు అందరిలాగే కోవిడ్ మెడికేషన్ వాడచ్చా, ఆర్ వాళ్ళకి ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? తర్వాత ఆర్ దే అట్ హయ్యర్ రిస్క్? నార్మల్ విమెన్ కంటే ప్రెగ్నెంట్ విమెన్ హయ్యర్ రిస్క్లో ఉన్నారా? వాళ్ళు కోవిడ్తో ఎఫెక్ట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, డెఫినెట్గా అండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కోవిడ్ పాజిటివ్ అందరిలాగే ఇన్ఫెక్ట్ అయ్యి కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు మెడికేషన్స్ వాళ్ళకి డిఫర్ అవుతున్నాయండి. సేమ్ మెడికేషన్స్ వాళ్ళలో వాడలేమన్నమాట. కోవిడ్లో అందరిలాగే వాడే మెడికేషన్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళు డెఫినెట్గా కోవిడ్ పాజిటివ్ రాగానే గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని కోవిడ్ మెడికేషన్ వాడాలి. సివియారిటీ వాళ్ళల్లో కూడా తీవ్రంగా ఉండి 8th month 9th monthలో మోర్టాలిటీకి దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు డెఫినెట్గా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో కూడా కోవిడ్ సివియర్గా ఎఫెక్ట్ చేసే ఛాన్స్, అవుట్కమ్ అడ్వర్స్గా ఉండే ఛాన్స్ ఉందండి. సో వాళ్ళు కానీ ట్రీట్మెంట్ ఉంది, భయపడాల్సింది ఏం లేదు. ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ గైనకాలజిస్ట్ కలిసి వాళ్ళు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందరిలాగా కామన్ మెడికేషన్స్ వాళ్ళు యూజ్ చేయకూడదు. సో దానివల్ల లోపల ఉన్న బేబీకి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు బేబీకి కూడా పాజిటివ్ అవుతుందా? ఎందుకంటే బేబీ మదర్ ఇన్సెపరబుల్ కాబట్టి బేబీకి కూడా పాజిటివ్ అవుతుందా? ఒకవేళ లాక్టేటింగ్ మదర్స్కి పాజిటివ్ వస్తే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదొకసారి చెప్తారా? డెలివరీ అవ్వగానే కూడా బేబీస్కి టెస్ట్ చేస్తే 3rd day 4th day పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారండి. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్లసెంటాలోను, అంబెలికల్ కార్డ్లోను, మావిలోను, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్ము నీరులోను, బొడ్డుతాడులోను RT-PCR టెస్ట్ చేసినప్పుడు అవి కోవిడ్ పాజిటివ్ మదర్ అయినప్పటికీ అవి నెగిటివ్ వచ్చినాయండి వీటిలో చేసినప్పుడు. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. మదర్ నుండి చైల్డ్కి కడుపులో ఉండగా ట్రాన్స్మిట్ అవ్వడం చాలా తక్కువ అని స్టడీస్ చెప్తున్నాయండి. కానీ హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటే పర్సన్ టు పర్సన్ డెలివరీ అయిన తర్వాత మదర్ నుంచి బేబీకి వచ్చే ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంది. సో మిల్క్లో కూడా RT-PCR టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ నెగిటివే వచ్చినాయండి. సో మా కోవిడ్ పాజిటివ్ మదర్ వాళ్ళ చైల్డ్కి బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చండి. ఎలా చేయాలి అంటే మాస్క్ పెట్టుకొని చేతులు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని అప్పుడు బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చండి. ఆ తర్వాత రోమింగ్ ఇన్ మదర్తో పాటే ఉంచడం కాకుండా బేబీని కొంత దూరంలో ఉంచి, ఒక 10 feet దూరంలో ఉంచి, లేదా అదర్ రూమ్లో పెట్టమని రికమెండేషన్స్ ఏం లేవు, 10 feet దూరంలో ఉంచి అలా చేయమని, మాస్క్ ధరించి హ్యాండ్ శానిటైజ్ చేసుకొని బ్రెస్ట్ ఫీడ్ చేయాలండి యాక్చువల్గా. ఎందుకంటే మదర్లో కూడా కోవిడ్ పాజిటివ్ కాబట్టి మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయండి. కోవిడ్తో యాక్ట్ చేసే అగెయిన్స్ట్గా ఫైట్ చేసే యాంటీబాడీస్ మిల్క్ ద్వారా సెక్రీట్ అయ్యి బేబీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో యాంటీబాడీస్ ఆర్ వైరల్ ప్రొటెక్టివ్, దే విల్ బీ సేవింగ్ ద బేబీ టూ. సో డెఫినెట్గా కోవిడ్ పాజిటివ్ మదర్ అయినప్పటికీ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, ఈ ఎటికెట్ అంతా ఫాలో అవుతూ. మీ వెరీ వాల్యుబుల్ టైం మా కొరకు వెచ్చించి 3rd వేవ్ని గురించి, పిల్లల గురించి, లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ విమెన్ వీటిని గురించి చాలా అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ మై ప్లెజర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మనకున్న అనేకమైన ప్రశ్నలకు అమూల్యమైన సమాధానాలు విన్నాం. దేవుని సేవకులంగా, దేవుని బిడ్డలంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఒక ఎత్తైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కనుక విన్న విషయాలన్నిటిని బట్టి మన బిడ్డల విషయంలో కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్దాం.
ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కొరకు రానున్న దినాల్లో అప్లోడ్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ లింక్ను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ప్రాముఖ్యంగా పిల్లలు ఉన్న వారందరికీ ఈ మెసేజ్ లేక ఈ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది కనుక వారికి లింక్ షేర్ చేయండి. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్కు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పిల్లల్ని గురించిన ఇంకేదైనా ప్రశ్నలు మీ మనసులో ఉన్నట్లయితే వాటిని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. రానున్న దినాల్లో డాక్టర్ గారి ద్వారా ఆ ప్రశ్నలకు కూడా కావాల్సిన సమాధానాలు మనం తెలుసుకుందాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక మాకు తెలియచేయండి. మేము అలాగే మా ప్రార్థనా బృందము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.